అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అందుకని మొదలు హెడ్లైన్స్. జపాన్ నుంచి వెరగనున్న పెట్టుబడి, రాష్ట్రంలో పెరుగుతుందట అభివృద్ధి రువ్వడి. తన పెండ్లికి సీఎం రావాలన్నట, రాకుంటే లగ్గమసలే వేసుకోడట. టెంట్లు లేపిన హెలికాప్టర్ గాలి, పంకల రువ్వడికి లేచింది ధూళి. ఎమ్మెల్సీ ఓట్లకు బార్లు బందు, ముందే తెచ్చుకోండ్రి మందు. హరిద్వార్ల మహిళా మణి వీరంగం, తాగిన మత్తుల చేసింది రణరంగం. బీమారితోనో రక్తం ఇచ్చేదానికో ఇంకా దేనికైనానో దావఖానకు పోతే నరసమ్మ నరం దొరకబట్టే పనిలా చిన్న తిప్పలుండది. చెయ్యి మీద పట్ట కొడుతుంది. నరాలు ఉబ్బేతానికి తాడు బిగ్గరగా కడుతుంది. పిడికిలు బిగించి పట్టు అంటది. 4-5 సార్లు నరానికి కాకుండా దాని పక్కకే పస్స గుచ్చుతుంది. పేషెంట్ లబాదిబా మొత్తుకున్నా ఊకోకుండా నరం కోసం గుచ్చుతూనే ఉంటది. కొన్ని అర్జెంట్ కేసులు అయితే నరం దొరకకపోతే పానాలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. హగో అందుకే ఈ కొత్త ఉపాయం చేసిండ్రు. చూసిండ్రా ఎట్లున్నదో? చెయ్యి మీద లైట్ వడంగానే లోపట్టున్న నరాలు ఎట్లున్నాయో, ఏది చిన్న నరమో ఏది పెద్ద నరమో, ఏది ఏడి నుంచి విడిపోయిందో ఏది ఎక్కడ కలిసిందో అనేది మొత్తం చర్మ మొలిసి చూస్తే ఎట్లా కనిపిస్తుందో అగో అట్లనే తెలుస్తున్నది. ఇట్లున్నాక నరం దొరకదన్న బాధ ఉంటదా? అగో ఈ నరసమ్మ తీరుగా రక్తం బారుతున్న నరం ఏదో అక్కడింత లోషన్ రాసి బరాబర్ ఆడనే సూదిని దించుతుంది అన్నట్టు. అది ఎట్లనో మళ్ళోసారి మంచిగా చూడుండ్రి. 昨天打过一次了。打过一次。没有血腻，看到没有？没有血腻。 చూసిండ్రా ఎట్లున్నదో? చెయ్యి మీద పట్ట కొట్టుడు లేదు. నరం దొరికేదాకా 2-3 సార్లు కస్స నిడిల్తోని గుచ్చుడు లేదు. పేషెంట్ అబ్బా అయ్యా అమ్మా అంత అనలాడే బాధ లేదు. తాడు కట్టుడు లేదు. లైట్ వాడంగానే నరాలు ఎక్కడెక్కడున్నాయి ఎట్లెట్లున్నాయి అనేది మంచిగా కనిపించే వరకు ఏ బాధ బంది లేకుండా సూదులేయొచ్చు, గ్లూకోజులు ఎక్కించవచ్చు, రక్తం దానం చేయొచ్చు. మంచిగా ఉన్నది కదా టెక్నిక్? అంత మంచిగానే ఉన్నది. కానీ గిసొంటి సౌలత్ కలిగిన దవాఖానకు పోతేనే ఎంత బిల్లు అవుతుంది అనేది ఈడ అస్సలు ముచ్చట. మంచి టెక్నాలజీ వచ్చుడు మంచిదే కానీ అది సామాన్య పబ్లిక్ దాకా వచ్చినప్పుడే అసలు సంబరం కదా, ఏమంటారు? ఇప్పుడు ఐపీఎల్ ఆట జోరు నడుస్తుంది కదా. అయితే ఈ తాప ఆటల కొత్తగా రోబోటిక్ డాగ్ ను పెట్టిర్రు గ్రౌండ్ లా. అయితే అసలు అది ఎందుకు పెట్టిర్రు, దాని పేరేంది అన్ని బయట పెట్టిర్రు. మరి మనం కూడా ఆడుచుకున్నాం పారి. చలో మైదానం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ల మైదానంలో ఓ రోబోటిక్ కుక్క హల్చల్ చేస్తుంది కదా. ఇది క్రికెటర్ల తానికి పోయి షేక్ హ్యాండ్ ఇస్తుంది. కొంతమంది ప్లేయర్లు దీంతోని మజాకులు చేసుకుంటూ ఆడుకుంటారు. అసలు దీన్ని ఎందుకు పెట్టిర్రు అని చాలా మందికి సమజ్ అయితలేదులే. ఎందుకంటే గ్రౌండ్ లో ఆట నడుమిట్లా ఆటగాళ్ళు ఏం చేస్తారు, అలా మాటలు జోకులు వాళ్ళ నడుమ ఫన్నీ మూమెంట్స్ ఇట్లా ఏదంటే అది రికార్డ్ చేస్తందుకు దీన్ని పెట్టిరట. ఈ రోబోటిక్ కుక్క ఉరుకుతది, నడుస్తది, జంప్ చేస్తది, కూసుంటది. ఇట్లా అన్ని విధాలుగా ఉండేటట్టు దీన్ని తయారు చేసిర్రు. ఇది గ్రౌండ్ లో తిరుగుతుంటే చూసేటోళ్ళకి ఇంకింత జోష్ వచ్చి ఆట ఇంకింత మజా అనిపిస్తది. అయితే ఈ రోబోటిక్ కుక్కకు పేరు పెట్టిరట. దీని పేరు చెంపకని రాసి ఫోటో పెట్టి ఐపీఎల్ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిర్రు. ఇప్పుడు అందరి ఇండ్లలో ఐపీఎల్ ఆట ట్రెండే నడుస్తున్నందున ఈ రోబో కుక్క కూడా జోడి కుదిరేసరికి ఆట ఇంకింత జోరుగా సాగుతుంది పోర్రి. సెల్ ఫోన్ వచ్చినాక చాలా పనులు అల్కగా అయిపోతున్నాయి. ఏదున్నా టిక్కు అని ఫోన్లో వస్తాగానే అయిపోతుంది. కానీ కొన్ని పనులకు మాత్రం తప్పకుండా ఆయా ఆఫీసులకు పోవాల్సి ఉంటుంది. అయితే అట్లనే ఇప్పుడు ఓ పని కావాలంటే ఆఫీస్ పోవాల్సిన పని లేదు, ఫోన్లలోనే అయిపోతుందట. మరి అదేందో ఏం పనో తెలుసుకోవాలి కదా. ఇక ఇప్పటి సంది డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరిగే తిప్పల తప్పినట్టే పోన్రి. ఆఫీస్ పోకపోతే నువ్వు వచ్చి చేస్తావా ఏంది మా పని అంటారా? లేలే, ఎట్లనో 24 గంటలు మీ మూతి సెల్లులనే పెడతారు కాబట్టి ఇప్పుడు ఆ సెల్లే మీ తిప్పల తీర్చబోతుంది. ఇప్పటి సంది రెన్యువల్ కోసం ఆఫీస్కి పోకుండా మీ మొబైల్ ఫోన్లలోనే దరఖాస్తు చేసుకునేటట్టు ఉపాయం చేసింది మన తెలంగాణ సర్కారు. దీనికోసం మీరు రవాణా శాఖ వెబ్సైట్లకు పోయి అందులో లైసెన్స్ ఆప్షన్ మీద ఒత్తాలి. అటెన్క డ్రైవింగ్ లైసెన్స్ అని వస్తుంది. అది ఒత్తితే ఇంకో పేజ్ వస్తుంది. దాంట్లో మీరు కిందున్న రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద ఒత్తి క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్ అన్న ఆప్షన్ ఎంచుకుంటే ఖాతమిగా
దాని కిందనే వచ్చిన పేజీలో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, ఏడిచ్చిర్రు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ను నింపినాక రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే వచ్చే నంబర్తోని క్యాప్చాని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని నొక్కంగానే మనం ఇచ్చిన వివరాలడగా అనిపిస్తాయి. అవిటిని ఒకసారి మళ్ళా చూసుకున్నాక కన్ఫర్మ్ మీద వత్తాలి. అంతే, ఇక మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అయిపోయినట్టే. కాకుంటే కార్డు కోసం మీరు ఒకసారి ఆర్టీఏ ఆఫీస్ పోయి రావాల్సి ఉంటది. అది ఏమంత పెద్ద పని కాదు గాని అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఏ తలకాయ నొప్పి లేకుండా మీరే మీ ఫోన్లలో వేసుకోవచ్చు. మరి ఎంతమంది రెన్యువల్ చేసుకుందాం అనుకుంటుర్రో ఇంట్లోనే కూర్చొని మేము చెప్పినట్టు చేసి ఈ ఎండ బాధకు ఆడ లైన్ల నిలబడే బాధ నుంచి తప్పించుకోర్రి. మీకోసమే చెప్తున్నాం, అటెన్గా మీ ఇష్టం. ఎవరన్నారు మహిళలు అన్నిట్లల్లా మొగోళ్ళతోని సమానం కాదన్నది? ఎవరన్నారు ఆడోళ్ళు అన్నిట్లా రాణిస్తలేరని చెప్పింది? ఏ చిన్న అవకాశం ఉన్నా పెద్ద విజయాలు సాధిస్తారు. ఎన్ని నిర్బంధాలున్నా, ఎన్ని అణిచివేతలున్నా మేము సగం మాకు సగం అన్నట్టు సాగిపోతున్నారు. మహిళలు లేకుంటే ఈ ప్రపంచం నడవది అన్నంత ఎత్తుకు ఎదుగుతున్నారు. అయితే అట్లాంటి ఆడోళ్లకు చేతులెత్తి దండాలు, వాళ్ళకు సెల్యూట్లు. కానీ ఈ అక్కకి ఎసొంటి దండాలు పెట్టాలను మీరే వీడియో చూసి కామెంట్లు పెట్టుండ్రి. पुलिस वाले ओ नहीं वीडियो बना चल भाई चला के चल भाई वीडियो बना पीछे वाली ये गाड़ी बंद कर ले ओए लोग दे भाई पता नहीं क्या पागल है ये। ఏయ్ స్టడీ, ఎవర్రా మిమ్మల్ని రోడ్డు మీద నుంచి బండ్లు, కార్లు, ఆటోలు నడపమన్నది అన్నట్టు ఎట్లా హల్చల్ చేస్తున్నదో చూసిండ్రా? ట్రాఫిక్ పోలీస్ బండి వేసుకొని పోతుంటే ఉరుకుతున్న బండిని అందుకొని ఆపిందంటే ఎంత టాలెంట్ ఉన్నదో చూడుండ్రి ఈ అక్కకు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో ఓ అక్క మంచి మందు దాగి చేసిన ఆగం ఇదంతా. రాత్రిపూట నడి బజార్ మీద అటు ఇటు ఊకుంటా కార్లు ఆపి ఆటోలెక్కి ఆగమాగం చేసింది. గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఓ ఆడపిల్ల నడి బజార్లో నడిచినప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నాడట కదా. ఇగో ఈ అక్కను చూస్తుంటే గాంధీ తాత చెప్పింది వచ్చినట్టే అనిపిస్తుంది. మరి కాదా? కార్లు ఆపి అద్దాల మీద చేయితోని గుద్దుతున్నది, ఆటోలు ఎక్కి డ్రైవర్లను బెదిరిస్తున్నది, రోడ్డుకు అడ్డం గురుకుతున్నది, బండ్లు ఆపి వాటి మీద ఎక్కి ఇగవోని అంటున్నది. రోడ్డు పక్కకున్నోళ్ళు కొద్దిసేపు పరిశాన్ అయినరట. తలకాయల క్రాక్ వచ్చి కిరాక్ చేస్తున్నది కావచ్చు అనుకున్నారట ఫస్ట్. తర్వాత కొద్దిసేపటికి మహిళా ఆనిముత్యం మంచిగా దాగిందని అర్థమైందట. అట్లా ఎందుకు చేస్తున్నావమ్మా అని చెప్తే గాలికి పోయే కంప వెనక తలిగించుకున్నట్టే అవుతుందో ఏమో అని వాళ్ళు ఏమనుకుంటా సెల్లులు ఆన్ చేసి ఇట్లా వీడియోలు తీసిండ్రు. మరి తాగుబోతు మహిళామని హరిద్వార్లు ఉంటుందో లేకుంటే బయట దేశం నుంచి వచ్చి ఇట్లా చేసిందో తెలియదు కానీ పవిత్ర దేవస్థానాలు, గుళ్ళు, గోపురాలుండే హరిద్వార్లా ఇట్లా చేసుడైందని అంటున్నారట. కాబట్టి ఆమె ఎవలో గుర్తుపట్టి మందురిమ్మ దిగి ఇంకోసారి తాగకుండా దిమ్మ తిరిగేటట్టు పోలీసులు చేయాలని కోరుతుర్రు జనాలంతా. ఇవాళ రేపు ఆడపిల్లలు నెరీ ఘోరం తయారవుతున్నారబ్బా. పెన్లు అంటే చాలు అప్పటోళ్ళు గజ్జును వణికేటోళ్ళు. కానీ ఇప్పుడున్న ఆడపిల్లలు మాత్రం కొత్త కండిషన్లు పెడుతుర్రు. ఆ కండిషన్లు కూడా ఎట్లున్నాయంటే ఇంటనే మగవరగాలు జీవితాంతం పెన్లు లేకుండానైనా ఉంటాం కానీ ఈ కోరికలు మేం తీర్చలేంరా దేవుడా అని భయపడుతురు. మరి ఒక ఆమె పెట్టిన కండిషన్లు బయట పెట్టిండట పెళ్లి కొడుకు. మరి మనం కూడా విన్నాపా? పెన్లు అంటే ఒకప్పుడు ఆడోళ్ళు భయపడేటోళ్ళు, కానీ ఇప్పుడు పెన్లు అంటే మగవరగాలు గజ్జునోనికి ఆమడ దూరం మురుకుతుర్రు. ఎందుకంటే ఆడోళ్ళ కోరికలు ఆ రేంజులు ఉన్నాయి కాబట్టి. గిట్లనే టిండర్లో ఒక ఆమెకు ఒక ఆయనతోని పరిచయం అయిందట. వాళ్ళ పరిచయాన్ని పెళ్లి దాకా తీసుకుపోదామని ఆ పెళ్లి కొడుకు అడిగితే దానికి ఆ బుజ్జమ్మ 18 కండిషన్లతోని ఓ చిట్టి రాసి పంపిందట. ఆ చిట్టిని ఆయన ఒక్కడే చదివి ఊకుండలేక ఆ బాధ తట్టుకోలేక జనాలతో వంచుకుందామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఆ కండిషన్లు ఏంటి అంటే అందులో ఫస్ట్ అండ్ మెయిన్ నా కాబోయే భర్తకు ఏడాదికి $3 లక్షల జీతం ఉండాలి, అంటే దగ్గర 2.5 కోట్లు అన్నట్టు. తర్వాత లిస్ట్ ఏందంటే ఆమె ఊకే బుజ్జి, కన్నలు, నాన్నలు, బంగారం అనుకుంటా గారాబం చేసుకుంటా లాడ్ చేయాలన్నట. పెద్ద హోటళ్లలో తిండి తినబెట్టాలట. అంటే అంటే విహారయాత్రలకు తిప్పాలి. జీతంతోని ఆమెను కూడా గాఢంగా ప్రేమించాలి. ఆమెకే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట. భావోద్వేగ ప్రజ్ఞ, ఆత్మవిశ్వాసం, లక్ష్యాలు, క్రమశిక్షణ, కుటుంబానికి ఇలువిచ్చుడు,
మంచి దోస్తానా, మంచి ఫిట్నెస్ బాడీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు చూడు మంచిగా ముస్తాబై ఉండాలి. సోషల్ మీడియా ఎక్కువ వాడొద్దు. ఇవే కాదు, ఇదైతే నెరీ ఘోరం ఉంది. గర్భ నిరోధక బాధ్యత కూడా ఆయననే తీసుకోవాలి. పని మనిషి, వంట మనిషిని పెట్టి నా జీవితంలో ఎసోంటి కష్టాలు లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి అని ఆ లిస్టు పెట్టింది బుజ్జవ్వ. కాతమిగా ఇన్ని కోరికలు ఇన్నాక ఆ మోతేవారి ఏడుపు నవ్వు ఆపుకోలేక ఆమె మీదున్న ప్రేమను చంపుకొని బ్లాక్ చేసి వాడేసిండట. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండేసరికి చూసినోళ్ళంతా చల్ గివేం కోరికలు, మనిషి అనేటోడు ఒప్పుకుంటాడు ఇవన్నీ, మా మగజాతి ఆనిముత్యాలు ఏమైపోవాలి, ఆడోళ్ళు ఎందుకు గిట్ల మోపైతురు, ఆమెకి జిందగీల లగ్గం కాదు పోన్రి, ఆమెనే కాదు ఇసొంటి కోరికలున్న ఏ ఆడోళ్ళకి పెళ్లి కావద్దు, ఇదే మా శాపం శాపం అని శాపనార్థాలు పెడుతుర్రు మగజాతి ఆనిముత్యాలంతా. ఏ ఒక్కరోజు కూడా మందు తాగకుండా ఉండలేనోళ్ళు, రెగ్యులర్ గా పెగ్గులేసేటోళ్ళు, మగ్గులు ఖాళీ చేసేటోళ్ళు జరగి వార్త పైలంగినుండ్రి. ఎందుకంటే మీ తాగుడుకు కొద్దిగా అంతరాయం కలిగించే వార్త ఇది కాబట్టి గుండెని ఇబ్బరం చేసుకొని ఆలకించుండ్రి. ఎవరన్నా గుండె సమస్యలు ఉన్నోళ్ళు అయితే ఈ వార్త తినకుండా సెల్ ఫోన్కు దూరం ఉండుర్రి. వార్త తిన్నాక బాధ కలిగిన వాళ్ళు ఎవరంటే మీ బాధ కారణాలు ఏంటియో కామెంట్లలో తెలుపుండ్రి. మంగళవారం బుధవారం 2 రోజులు, మళ్ళొక రోజు తర్వాత శుక్రవారం నాడు బార్ షాపులు బంద్ ఉంటాయట. అంటే ఒక్క వారంలోనే ఏకంగా 3 రోజులు మందు బాబులకు కష్టకాలం దాపురించిందట. ఎందుకంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటది కాబట్టి బార్ షాపులు బంద్ ఉంటాయట. ఇప్పటికే మందు బంధు అని బార్ షాపుల ముందు స్టిక్కర్లు అతికించిండ్రట. కాబట్టి మందు కోసం సందులు తిరిగే చెడు గడియాలు, శనిగ్రహాలు వెంటాడతాయట తాగుబోతులను. పొద్దున లేస్తే పోసుడు కార్యం ముందటేసుకునేటోళ్లకు, పెగ్గు లేకుంటే పొద్దు గడవనోళ్లకు, మగ్గుల కొద్ది బీర్లు తాగేటోళ్లకు, ఈ 3 రోజులలో బర్త్డే పార్టీలు ఉన్నోళ్లకు, ఇంకేదైనా దావత్లు చేసుకోవాలని ప్లాన్లు వేస్తున్నోళ్లకు భారీ నుంచి అతి భారీ కష్టాలు రానున్నాయట. మనుషులు అతలాకుతలంగా ఆనున్నారట. నాలుకెలు లపలపలాడనున్నాయట. ఈ ప్రళయంలో కొందరు గల్లంతయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి తర్వాత మందు కోసం తిరిగి తిరిగి తిప్పల పడే కంటే ముందుగానే కాటన్ల కొద్ది బీర్లు తెచ్చి పెట్టుకోండి. ఫుల్ బాటిల్ ఫుల్గా తెచ్చి పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని అంటున్నారు సీనియర్ తాగుబోతు వర్గాలు. వైన్స్, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు మూసేస్తారు కాబట్టి తర్వాత ఎంత దండ్లాడినా ఒక్క బొట్టు మందు కూడా బయటికి రాదు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని పిలుపునిచ్చిందట తాగుబోతుల సంఘం. అంతేకాదు ఇసొంటి విపత్కర పరిస్థితులు ఎదురుగాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే ఎన్నికలు సజావుగా సాగడం కోసమే ఈ అంతరాయం తప్ప ఇంకో ఉద్దేశం లేదని ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత వచ్చిందట. మరి చూడాలి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, మందు బంద్ అయితే తాగుబోతులు ఎట్లా దానిలాడతారు అనేది. కక్కొచ్చిన ఆగది, కళ్యాణం వచ్చిన ఆగది అంటారు కదా. అంటే ఏది ఎప్పుడు జరగాలనో గప్పుడే తప్పకుండా జరుగుతుంది. ఎవరు అడ్డు పడ్డా పడకున్నా, ఎవరు వచ్చినా రాకున్నా అయ్యే కార్యం అవుతుంది. ఏది ఎవల కోసం ఆగది. అయితే గిక్కడో అభిమాని ఓ లీడర్ కోసం ఏం చేసిండు, ఎందుకు చేసిండు అనేది చూడుండ్రి. 100 అబద్ధాలైన ఆడి ఓ పెండ్లి జరిపించాలి అంటారు. కానీ నా పెండ్లి కావాలంటే ముఖ్యమంత్రి రావాల్సిందే అంటున్నాడు ఇగో ఈ సీఎం రేవంత్ రెడ్డి అభిమాని. పేరు బూక్యా గణేష్. ఖమ్మం జిల్లాలో ఉంటాడట ఇతగాడు. ఈ నడమనే ఎంగేజ్మెంట్ అయిందట. అయితే పెండ్లికి ముహూర్తం పెట్టుకొని లగ్గం చేసుకున్నాడు మాత్రం ఆపిండట. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెండ్లి చేసుకుంటా అని మొండికేసిండట. అరే తర్వాత ముహూర్తాలు ఉండయి కావచ్చు అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చుడు కంటే మంచి ముహూర్తం ఇంకేముంటది అని అంటున్నాడట. నా పెండ్లికి ముఖ్యమంత్రి వస్తేనే పెండ్లి పీటలు ఎక్కుతా అని ఎమ్మెల్యేకు ఉత్తరం రాసిండట. ముఖ్యమంత్రి కదా, ఎన్నో పనులుంటాయి. ఇట్లా పెండ్లీలకు తిరుగుకుంటుంటే తను చేయాల్సిన పనులు ఏం కావాలని అంటే సారుకు వీలైనప్పుడే పెండ్లి చేసుకుంటా అని చెప్తున్నాడట. సర్కార్ పని మీద సీఎం గారు ఖమ్మం జిల్లాకు ఎప్పుడు వస్తాడో చెప్పుండ్రి, అప్పుడే పెండ్లికి ముహూర్తం పెట్టుకుంటా. పని అయిపోయినాక సీఎం వచ్చి 4 అక్షింతలు నెత్తి మీద వేసి ఆశీర్వదించితే చాలు, దాన్ని మించింది ఏముంటది అని అంటున్నాడట. అరే అభిమానం ఉంటే ఉండాలి గాని మరీ గింతనా, పెండ్లాపుకునే తంతనా అంటారా? కానీ బుక్యా గణేష్ అన్నటైన కాంగ్రెస్ పార్టీ మండల లీడర్ అట. రేవంత్ రెడ్డి అంటే సీఎం మాటలంటే సత్యంత ఇష్టమట. మరి ఇంతటి వీర అభిమాని పెండ్లికి సీఎం రేవంత్ రెడ్డి వస్తాడా, రాకుంటే ఈ అభిమాని పెండ్లి చేసుకోకుండా అట్లనే ఉంటాడా అనేది చూద్దాం. ఈ నడుమ మంత్రులు ఏడికి పోయినా హెలికాప్టర్లే వాడుతున్నారు. కార్లు, బస్సులలో ప్రయాణం టైం ఎక్కువ తీసుకుంటుందనో లేకుంటే హెలికాప్టర్లలో తిరిగే మురుపం ఎక్కువైందో ఏమో తెలియదు కానీ అంటే హెలికాప్టర్లే వాడుతున్నారు. అయితే గీడ చూడుండ్రి ఎట్లయిందో కథ. మాట్లాడొచ్చు శేఖర్ సార్.
మంత్రుల గాలి మోటార్ సంబరం ఏమో గాని అక్కడున్నోళ్ళ పానాలు గాలి గావరైనయట. ఆఫీసర్లు మరి ఎసొంటి ఏర్పాట్లు చేసిండ్రు, ఆ గాలి మోటార్ వచ్చే ఏర్పాట్లు చూసేటోళ్ళు ఏం పని చేస్తున్నారో గాని ఇగో గింత ఆగమాగమైంది. హెలికాప్టర్ దిగే జాగలున్న టెంట్ తో నేసిన చిన్న చిన్న గుడారాలు మంత్రుల స్వాగత వేదిక అనేది పత్తా లేకుండా లేచిపోయిందట. మరి అవి గాలి దుమారానికి లేచి ఎక్కడనో పడతాయి అనే సోయి ఉండాలి కదా. ఆ గాలి మోటార్ వస్తే దుమ్ము లేస్తది, జనం కండ్లల్లా మట్టి కొట్టినట్టు అవుతుంది. మీటింగ్ కి వచ్చిన వాళ్ళు షెల్లా చెదరైతారనే ఇంగితం కూడా ఉండాలి కదా. కానీ అవేం పట్టించుకోకుండా ఏర్పాట్లు చేసినట్టున్నారు ఆఫీసర్లు. అందుకే ఇగో గిట్లయింది. ఎక్కడోళ్ళు అక్కడ ఒక్కటే ఉరుకుడు ఉరికిండ్రు. ఆకాశం ఇరిగి మీద పడ్డట్టే అయింది కావచ్చు. మీటింగ్ కు వచ్చిన పబ్లిక్ ఏర్పాట్లు చూసుకునే ఆఫీసర్లకు చచ్చిపోయినంత పని అయిందట. నిజామాబాద్ లో రైతు మహోత్సవం అనే కార్యానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు పోయినరు. అసొంటప్పుడు ఆడ ఏర్పాట్లు మంచిగా ఉండాలనా వద్దా? దుమ్ములు ఇవ్వకుండా నీళ్లు జల్లుడో, లేకుంటే మీటింగ్ కు దూరంగా గాలి మోటార్ దిగేటట్టు ఏర్పాట్లు చేసి తర్వాత కార్లల్లా మంత్రులు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసుడో చేయాలి కదా. ఏం ఆఫీసర్లో ఏం పాడో వాళ్ళు చేయబట్టి కాంగ్రెస్ సర్కార్ కు చెడ్డ పేరు రావట్టే. గిట్లా నిద్రపోయినట్టు చేస్తే ఎట్లా అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల పండుగ జనజాతర అంగరంగ వైభవంగా జరగబోతున్నది కదా. హాగో ఆ మీటింగ్ కు పల్లె పల్లె ఎట్లా కదలాలి, జనం ఎట్లా తరలి రావాలని లీడర్లంతా మీటింగ్లు పెట్టి చెప్తున్నారు కదా. హాగో ఆ గులాబీ పార్టీ మీటింగ్ కు పోయేటానికి రైతులు తీరొక్క ఉపాయాలు చేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీ పండుగను దసరా పండుగ కంటే ఎక్కువ సంబరంగా చేసుకోవాలని కొందరు రైతులు ఏం చేస్తున్నారు చూడండి. కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, వరంగల్ సభను జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. చూడుండి ఎట్లా తయారైనయో ఎడ్ల బండ్లు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి బయలెల్లి పోదాం రారో మన బీఆర్ఎస్ సభకు, మన వరంగల్ సభకు, మన కేసీఆర్ సభకు అన్నట్టు ఎడ్ల బండ్లకు గులాబీ రంగులు వేసుకున్నారు రైతన్నలు. చూడుండ్రి ఎట్లా దగదగ మెరిచిపోతున్నాయో బండ్లు. అసలే ఎండాకాలం కాబట్టి చాలా దూరం ఎడ్ల బండ్లలోనే ప్రయాణం చేయాలి కాబట్టి బందోబస్తుగా బండికి నీడ తడకలు కట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి రైతన్నలు వరంగల్ వరకు ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణం చేయాలని విసారించుకున్నారట. ఇక్కడ కనిపిస్తున్నది 5-10 బండ్లే గాని జిల్లా మొత్తంలో 100ల కొద్ది బండ్లు కట్టబోతున్నారట. ఎడ్ల బండ్లే దారి పొడుగుతా కిలోమీటర్ల కొద్దుంటాయట. ఎడ్ల మెడల గజ్జలు కట్టుకొని గులాబీ రంగులు చల్లుకొని దారి పొడుగుతా దరువులు వేసుకుంటా సంబరంగా సాగిపోతారట. పార్టీ పుట్టిన పండుగ ఇంకెన్నో రోజులు లేదని అన్ని తయారు చేసుకుంటున్నారట. వరంగల్ సభకు పోవాలి, కేసీఆర్ ను చూడాలి, ఆ పెద్ద మనిషి మాటలు వినాలి, కొండంత ధైర్యాన్ని కూడా కట్టుకోవాలి అనుకొని తయారైతున్నారట. సూర్యాపేట నుంచి వరంగల్ కు పోవడంటే 1 రోజు 2 రోజులలో అయ్యే పని కాదు కాబట్టి ఈ నెల 22వ తారీఖునే బండికి ఎడ్లు కడతారట. ఆత్మకూరు మండలం నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి మొక్కి డప్పు దరువులతోని డోల్ దెబ్బలతోని ఆడుకుంటా పాడుకుంటా 27వ తారీఖు నాటికి వరంగల్ కు చేరుకుంటారట. మరి చూడాలి సూర్యాపేట జిల్లా నుంచి ఎన్ని బండ్లు బయలుతాయి, ఎంత సంబరంగా సభకు చేరుకుంటారా అనేది. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశం పోయింది కదా. ఆడ కొన్ని ఏండ్ల కింద మురికి నది తీరుగున్న మురాసాకి నది తేట నీళ్లతోని ఎట్లా తయారైందనేది తెలుసుకొని ఆ నదిలా పడవల సీఎం తిరిగిండనేది చూసినాం కదా. ఇగో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో ఇంకేం చేసిండు, తెలంగాణ రాష్ట్రానికి జపాన్ దేశానికి ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి అనేది ఓసారి చూద్దామా. చలో మరి. చూసిండ్రా జపాన్ దేశం బ్యాండ్ దెబ్బలు ఎట్లా మోగుతున్నాయో. తెలంగాణలో గొల్ల కుర్మల డోల్ సప్పుడు తీరుగానే మోగుతున్నాయి కదా. ఢిల్లెం ఢిల్లెం అన్నట్టే ఉన్నాయి సప్పుళ్ళు. ముఖ్యమంత్రి సాబు ఆ డోల్ దిక్కే చూస్తున్నాడు. ఇట్లెందుకు కొడుతున్నారు వీళ్ళు, మా వాళ్ళు అయితే చంపుకుంటే గుర్తారు, అట్లా వీళ్ళు ఎందుకు డోల్ కొట్టుకుంటే డాన్స్ వేస్తలేరు అన్నట్టు చూస్తున్నాడు కావచ్చు. కిటాక్యూష్ పట్నానికి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పోయిండు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పట్టణంలో పర్యావరణ పరిరక్షణ శతశతరం ఎట్లా నిర్వహించాలి అనే దాని మీద అక్కడి ఒక సంస్థతోని ఒప్పందాలు చేసుకున్నాడు. తర్వాత ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్,
అమిత హోల్డింగ్ సంస్థలతోని తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది. ఒకప్పుడు కంపు వాసనతోని కక్కొచ్చేంత చెత్తతోనుండే కిటాక్యూష్ పట్నం ఇప్పుడు అద్దం తీరుగా మెరుస్తున్నదట. అది ఎట్లా చేసిండ్రో తెలుసుకొని దాని తీరుగానే హైదరాబాద్ పట్నాన్ని తయారు చేయాలని చర్చలు నడిచినాయట. ఇగో గిట్లా ఏం చేసైనా మూసీ నది మురికినా లేకుండా చెయ్యాలి, కంపు వాసన వచ్చే కాలనీలను సొంపుగా చేయాలని దండలాడుతున్నది తెలంగాణ సర్కారు. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి చేసి తీరుతా అని ముందటేసుకున్న మూసీ ప్రక్షాళన ఎట్లయితదా అనేది. పట్టు పట్టరాదు పట్టు విడవరాదు అన్నట్టు ఉడువు పట్టు పట్టిండు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఒక్క రోజు కాదు 2 రోజులు కావు, ఏకంగా 15 ఏండ్లు న్యాయం కోసం పోరాటం చేసి గెలిచిండు. ఇగో గిది పోరాటం అంటే, ఇగో గిది ఆత్మవిశ్వాసం అంటే, ఇగో గిది ఓపిక పట్టుడు అంటే. చిన్నమనేని రమేష్ బాబు అనేటైన ఇంతకు ముందు వేములవాడకు ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ మీదనే గెలిచి అసెంబ్లీలో కూర్చున్నాడు. అయితే అట్లా ఎమ్మెల్యే కావాలంటే మన దేశం పౌరునిగా మాత్రమే ఉండాలి, బయటి దేశాలలో పౌరసత్వం ఉండద్దు, అంటే 2 దేశాల పౌరుడై ఉండద్దు. కానీ చిన్నమనేని రమేష్ బాబు భారతదేశ పౌరసత్వంతో పాటు జర్మనీ దేశం పౌరునిగా ఉన్నాడు. అగో అదే ముచ్చట మీద ఆది శ్రీనివాస్ కోర్టుకు ఎక్కిండు. దేశాన్ని, చట్టాలను, న్యాయాన్ని తప్పుదో పట్టించి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండని కోర్టులో కేసేసిండు. సాక్ష్యాలు దొరకబట్టి కోర్టులో తన లాయర్లతోని వాదనలు వినిపించిండు. కోర్టులు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా వచ్చినా ఓపిక బట్టి న్యాయం కోసం ఎదురు చూసిండు. అర్హత లేని మనిషి ఎన్నికల్లో పోటీ చేసి తన మీద గెలిచినందుకు నష్టపోయిండు కాబట్టి అదే కసితోని కొట్లాడిండు. సెంటర్ సర్కారు రమేష్ బాబుకు ఉన్న ఈ దేశ పౌరసత్వాన్ని రద్దు చేసేటట్టు చేసిండు. అంత పోరాటం చేసిండు కాబట్టే హైకోర్టు ఆది శ్రీనివాస్ కు న్యాయం చేసింది. ఉత్తగా తీర్పిచ్చుడు కాదు, ఇన్ని రోజు కోర్టులను, దేశ చట్టాలను, ఎన్నికల సంఘాన్ని మోసం చేసినందుకు 35 లక్షల జరిమానా కట్టమన్నది. దాంట్లో 25 లక్షలు ఆది శ్రీనివాస్ కు, కడమ 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ కు ఇయ్యాలని తేల్చి చెప్పింది. అయితే ఇంతటితోని ఊకోవద్దు, తప్పుడు పత్రాలు పెట్టి మోసం చేసినందుకు చెన్నమనేని రమేష్ బాబుకు మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చే పింఛన్లు, ఇంకా కొన్ని సౌలతులు ఉండకుండా చేయాలని ఆది శ్రీనివాస్ అంటున్నాడు. అసెంబ్లీ రికార్డులల్లా, అఫీషియల్ పత్రాలల్లా చెన్నమనేని రమేష్ బాబు పేరు ఉండకుండా చూడాలని కోర్టును కోరిండు. ఆది శ్రీనివాస్ చేసిన పోరాటం చూసి ఎట్లున్నదో, కాబట్టి న్యాయం మన దిక్కే ఉన్నదనే నమ్మకం ఉంటే అస్సలు పట్టు ఇడవద్దు. అప్పుడు ఖచ్చితంగా కొంత ఆలస్యమైన గెలుపు మనదే అవుతుంది. సుశీరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పలాగా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.